దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 29th మే 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనము. రోమన్స్ చాప్టర్ 7 and verse 15. ఏలయనగా నేను చేయనిది నేనెరుగను, నేను చేయని నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ దట్ విచ్ ఐ డూ ఐ నో నాట్, ఫర్ వాట్ ఐ వుడ్ డూ దట్ డూ ఐ నాట్, బట్ వాట్ ఐ హేట్ దట్ ఐ డూ. నేను ఏమి చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదు అనుకుంటున్నానో అదే చేయుచున్నాను. చాలామంది ఈ వాక్య భాగంలో వచ్చేస్తాం. మనం ఏమి చేయకూడదు అనుకుంటున్నామో అది చేసేస్తాం, ఏది చేయాలనుకుంటామో అది చేయలేకపోతూ ఉంటాము. ఇది అపోస్తలుడైన పౌలు ఆయన ఆత్మీయ జీవితంలో ఆరంభ దినాల్లో ఆత్మలో ఎదుగుతున్న సమయంలో జరుగుతున్న విషయం అని నేను భావిస్తున్నాను. మరలా అంటాడు, దాని తర్వాత కింద భాగంలో అంటాడు, అయితే నాకు ఇష్టం లేనిది నేను చేయుచున్నాను, ఆ ఇష్టం లేనిది చేసేది నాలో నివసిస్తున్న పాపమే అంటాడు. నేను ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నాను, ఆ చేసేది నాలో నివాసం చేస్తున్న పాపమే. So what is he saying is, I'm doing what I hate, and I am doing that because of the sin which is in me, which is found in me. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈయన రక్షణ పొందుకున్నాడు, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, నాలో నివసిస్తున్న పాపమే ఎలా చెప్తున్నాడు? జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. రక్షణ పొందుకున్నప్పటికీ కూడా చాలామంది సిన్ కాన్షియస్నెస్లో జీవిస్తూ ఉంటారు, పాపపు ఉనికి, పాపపు స్పృహలో జీవిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. పాపపు ఉనికి, పాపపు కాన్షియస్నెస్లో ఉంటారు కాబట్టి పాపం వారిలో నివసిస్తుంది. ఇది తప్పు, ఇది అది అని ధర్మశాస్త్రము పాపానికి కారణము ధర్మశాస్త్రము నివాసము చేస్తున్నప్పుడు, ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నప్పుడు పాపపు ఉనికి మీలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు నీతిమంతులని మీరు గ్రహిస్తారో, నీతిమంతులని మీ యొక్క స్పృహలో, మీ కాన్షియస్నెస్లో ఉంటారో, మీలో ఇంకా పాపం ఉండదు. అప్పుడు మీరు ఏమనుకుంటారో అదే చేస్తారు. మీరు ద్వేషించింది మీరు చేయరు, అనగా పాపము సంబంధమైన విషయంలో మీరు చేయరు. చాలా ప్రాముఖ్యమైన స్టడీ ఇది. ఎందుకు చాలామంది క్రైస్తవులము మేలైంది తెలిసి కూడా అది చేయలేకపోతున్నామంటే, మనలో ఆ పాపం యొక్క ఉనికి, పాపం యొక్క కాన్షియస్నెస్. యేసు ప్రభువారు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చారండి. మనము దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయుటకు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డారు. సో మనము రక్షణ పొందుకున్న మనము దేనికి మైగ్రేట్ అవ్వాలంటే, దేంట్లోనికి మనం పరిపక్వం అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలంటే, మనము దేవుని నీతి అయి ఉన్నామని మెచ్యూర్ అవ్వాలి. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు రైచియస్నెస్ కాన్షియస్నెస్. హల్లెలూయా! చాలా ముఖ్యమైన మాట. అప్పుడు మీరు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో, ఏ కోపం అయితే పడకూడదు అంటున్నారో, ఏ యొక్క దుష్కార్యాలు చేయకూడదు అనుకున్నారో అది చేయడం మానేస్తారు. हिंदी में पढ़ेंगे। रोमियो का पत्र उसमें 7 अध्याय और 15 वचन पढ़ रहे हैं। जो मैं कहता हूँ उसको नहीं जानता, क्योंकि जो मैं चाहता हूँ वह नहीं किया करता, परंतु जिससे मुझे घृणा आती है वही करता हूँ। जो मुझे पता है गलत है, लेकिन मैं वही करता हूँ। क्यों कर रहे हैं ऐसा?
आगे हम नीचे जाके पढ़ेंगे तो लिखा रहेगा, मेरे में पाप इसलिए वो कर रहा है। फिर भाइयों बहनों, बहुत से लोग, उद्धार पाए लोग, हम प्रभु की इच्छा के अनुसार जीना चाहते हैं लेकिन जी नहीं पा रहे हैं। कारण पता क्या है? हमारे अंदर जो पाप की भावना है। जब हम धार्मिकता की भावना आती है तो हम वो नहीं कर सकते, सही हो जाते हैं। ఇదే పౌలు రాను రాను అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువైబడ్డాను, ఇక జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పరిపక్వంలోకి రామో, మనం ఏదైతే ఇష్టం లేదో అది చేయడం బాధపడతా ఉంటాం, చేసేస్తాం, బాధపడతా ఉంటాం, చేసేస్తాం, బాధపడతా ఉంటాం. ఈ యొక్క విధానము ఒకానొక క్షణంలో, ఒకానొక సమయంలో సమాప్తం అవ్వాలంటే నీవు దేవుని నీతి అయి ఉన్నావని స్పృహలోనికి నువ్వు రావాలి. యూ టు కమ్ టు రైచియస్నెస్ కాన్షియస్నెస్. కమ్ అవుట్ ఆఫ్ సిన్ కాన్షియస్నెస్, కమ్ ఇన్ టు రైచియస్నెస్ కాన్షియస్నెస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. అప్పుడు దేవుని ఇష్టానుసారముగా, దేవుని చిత్తానుసారముగా మనము జీవించగలము, చేయగలము. లేకపోతే ఏది మంచో తెలిసి మంచి బదులు కీడే చేస్తూ ఉంటాము. ఈరోజు దేవుడు ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆస్వాదించి బలపరచునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి, మేము నాయన పాపపు ఉనికి నుంచి నీతి అని ఉనికిలోనికి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ us ఫ్రమ్ సిన్ కాన్షియస్నెస్ టు రైచియస్నెస్ కాన్షియస్నెస్. తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నవారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ అంతట్లో కూడా మంచి లాభాలు దయచేసి దీవించినందుకు స్తోత్రం. దేవా, చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. దేవ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆస్వాదించి నీవే బలపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిట్టం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నీతి ఆ యొక్క స్పృహలో ఉంటూ పరిచయం చేయడానికి సహాయం చేయని నాయనా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన, దేశాన్ని రక్షించి దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మహిళా అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ఆశ్రమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.